హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం కూరగాయలు తెచ్చుకున్న తర్వాత యూజ్ చేస్తూ ఉంటాము. అయితే ఒక్కొక్కసారి కొంత మిగిలిపోతూ ఉంటుంది. మనం క్యాబేజ్ మామూలుగా కర్రీ చేస్తాము. తర్వాత పరాటా ప్రిపేర్ చేస్తాము. పికిల్ పెట్టుకుంటాము. తర్వాత ఫ్రైడ్ రైస్‌లో యూజ్ చేస్తాము. మంచూరి చేస్తాము. ఈ విధంగా రకరకాలుగా చేస్తూ ఉంటాము. ఉప్మాలో గూడా వేస్తాము. అంటే కొంతమంది వేయరు, కొంతమంది వేస్తారు. ఆనియన్స్ యూజ్ చేయని వాళ్ళు ఆల్టర్‌నేట్‌గా క్యాబేజ్ వేసుకుంటారు. బావుంటుంది అది గూడా. అంటే ఇప్పుడు శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో అనుకోండి ఒక్కొక్కసారి మనము ఆనియన్ తినం గదా! ఆ రోజు. అందుకనేసి క్యాబేజ్ వేయండి మంచిగుంటుంది. బావుంటుంది. రుచి గూడా బావుంటుంది. అయితే అలా యూజ్ చేసినప్పుడు మనకి ఎంతో కొంత ఒక్కొక్కసారి ఎంత యూజ్ చేసినా ఇంత చిన్న పీసో ఏదో మిగిలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని అట్లా కర్రీ చేయలేము. దేంట్లో యూజ్ చేయము. ఎందుకంటే క్యాబేజ్‌కి ఒక రకమైన స్మెల్ ఉంటుంది. దాన్ని వేరే దాంతో మిక్స్ చేయాలంటే అది మళ్ళీ యాడ్ అయితుందనేసి చేయమనమాట. అందుకనేసి క్యాబేజ్‌తో నేను ఒకసారి ట్రై చేశాను ఈ మధ్యనే. చట్నీ తయారు చేశాను. రోటి పచ్చడి చాలా మంచి టేస్ట్ వచ్చింది. అయితే క్యాబేజ్ మీరు చెప్పే వరకు కూడా అది క్యాబేజ్ అనేది తెలియదనమాట ఎవరికీ. అంత బాగా అయింది. అందుకనేసి మీకు కూడా ఈరోజు చూపిస్తున్నాను. ఇప్పుడు కూడా అదే ఇంత క్యాబేజ్ చిన్న పీస్ మాత్రం మిగిలిపోయింది. దాన్ని క్యాబేజ్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. మీరు ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. బిగినర్స్‌కి ఉపయోగపడేలా కుకింగ్ క్లాసెస్ ఫర్ బిగినర్స్ అనేసి ప్లే లిస్ట్‌లో ఉంటుంది. కావాల్సిన వాళ్ళు అది కూడా చెక్ చేసుకోండి. స్వీట్ ప్లే లిస్ట్ ఉంటుంది. హాట్ ప్లే లిస్ట్ ఉంటుంది. ఈ విధంగా రకరకాల వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి చూడండి. మీకు ఛానల్ నచ్చింది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. వీడియో చివరిదాకా చూడండి. చిన్నగానే ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ ఏముండదు. మీరసలు చెప్పే వరకు తెలియదనమాట ఇది క్యాబేజ్ చట్నీ అనేసి. అంత బావుంటుంది. అన్నంలోకి బావుంటుంది. చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు గూడా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా క్యాబేజ్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వాటర్‌లో వేసుకున్నాను. అంటే కొద్దిగా కరివేపాకు గూడా వేసుకున్నాను. చూడండి. ఇది కాస్త వాడినట్టుగా అయిందనేసి వాటర్‌లో ఒక 2 సార్లు కడిగేసేసి పెట్టాను. తర్వాత బాండీలో కాస్త ఆయిల్ వేసేసుకోవాలి. కొద్దిగా నూనె వేడైన తర్వాత దీనిలో కొద్దిగా మినపప్పు ఒక 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇది కొంచెం వేగుతూ ఉంటేనే కాస్త జీలకర్ర గూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మన రుచికి సరిపడా మంచిగా కారం ఉంటేనే బాగుంటుంది చట్నీ అనేది ఎప్పుడైనా. కాబట్టి మంచిగా పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోండి. కారం కారంగా మంచిగా రుచి వస్తుంది. ఈ విధంగా వేసేసి కాస్త వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఎప్పుడైనా ఒకసారి స్లిట్ చేసి వేసామంటే అది చిట్లదనమాట. ఒకసారి కొద్దిగా కట్ చేసి వేస్తే, లేదంటే చిట్లుతుంది మనం వేస్తూ ఉంటేనే. కాస్త మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత ఈ క్యాబేజ్ కట్ చేసుకుంటుంది కదా, అది కరివేపాకు కూడా వేసాను. అంటే ఆ క్యాబేజ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. వేసేసి చూడండి కాస్త పసుపు వేసుకున్నాను. పసుపు వేసేసి దీన్ని ఒకసారి కలిపేసేసుకొని మంచిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుందాం. మంచిగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. దీంట్లో మీరు ఒకవేళ నువ్వుల పొడి లేకపోతే రెడీగా నువ్వులు కూడా వేసుకోండి నూనెలోనే. మూత పెట్టేసి కాస్త మగ్గించుకుందాము. వాటర్ ఏమి యాడ్ చేయలేదు నేను. వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ మారిపోతుంది. అలాగే కాస్త మగ్గించుకుంటే మగ్గుతుంది చాలు. ఒకవేళ వేసినా ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకోండి అంతే. అంతకంటే ఎక్కువ వేయకూడదు. చూడండి అది మగ్గిన తర్వాత 4 వెల్లుల్లిపాయలు, తర్వాత కాస్త చింతపండు రుచి కూడా బాగుంటుంది దీనికి. నిమ్మకాయ వేయాలి అనే రూల్ ఏం లేదు. ఒకవేళ మీకు చింతపండు తినము అనుకుంటే నిమ్మకాయ వేసుకోండి, కానీ చింతపండే బాగుంటుంది. తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి మంచిగా అయింది. దీనికి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని. అన్నంలో కలుపుకొని తింటే, వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.